దీపదాసు మున్సి ఉన్నప్పుడు ఈయన మనోడు కాదు ఈయన రాణి కురి అని మిమ్మల్ని అన్నది ఓపెన్ ఒప్పుకోవాలి లాస్ట్. నన్ను అయితే ఫేస్గా ఓపెన్గా అయితే మళ్ళీ కానీ అన్నది ఇంటర్వ్యూ చేయబోదు అయితే లేదు అయితే నా ముఖం మీద అయితే అనలే అన్న. ఎడవెల్లి వెంకటస్వామి ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులుగా వర్తి క్యాండిడేట్ ఎట్లా వర్తి ఎందుకు వర్తి మీరు చెప్పండి. ఎన్నికైరా కొనుక్కున్నారా పైరవి చేసిండ్రా? ఇక మీకు ఆ విషయం తెలిసి మీరు కాగితాలు పట్టుకొని ఢిల్లీకి పోయిరా లేదా? ఓపెన్ 100% అన్న. ఎందుకు ఒకవేళ ఎలక్టెడ్ ఎలక్షన్ అయితే మీరు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులుగా ఎలిజిబిలిటీ అయ్యి మీరు బయటపడి మీరు అధ్యక్షులుగా ఉండేటోళ్ళం. ఎలక్షన్ సిస్టమ్ వచ్చుంటే నేను గెలుస్తున్నా లేదనేది మీరు నేను డిసైడ్ చేసేది కాదు, అది విద్యార్థులు డిసైడ్ చేయాలి. ఒకవేళ మీరు అధ్యక్షుడు కాకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోదు. గంత గర్జెందుకు అంత కుళ్ళెందుకు, అంత కోపం ఎందుకు, అంత ద్వేషం ఎందుకు, అంత కక్ష ఎందుకు? పార్టీ నాయకులకు కానీ లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్లకు కానీ లేకపోతే టీపీసీసీకి కానీ లేకపోతే ముఖ్యమంత్రికి కానీ ఇష్టమే లేదు. కలిసిరా మీరు ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా ఎన్నిసార్లు కలిసిరో చెప్పు. పర్సనల్గా నేను కలవకపోవచ్చు. సీఎం గారు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుని పదవిలో ఒక క్యాండిడేట్ని పెడదామనుకున్నారు. ఆ ప్లేస్లో మీరు వచ్చిన కక్ష సీఎం గారికి ఉన్నది. నేనెంత కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, లేకపోతే గౌరవం ఉండాలి, కానీ ఇంత పిచ్చి ఉండొద్దు. ఇజ్జత్కి మీరు సర్వైవ్ అవుతారు, లేకపోతే ఎప్పుడో రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఇజ్జత్ లేదు ఏం లేదు. ఇదే నేను నా దమ్ము. నేనేమి మీ ఎన్ఎస్యుఐ అనేటటువంటి ఒక ఫ్యామిలీ వెంకటస్వామి నుంచి ఒక్కళ్ళని చూస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారన్న. గట్టిగా అంటే ఎన్ని ఉన్నాయి మీకు? పైసలతో ఏం సంబంధం? దమ్ము ఉండాలన్న రాజకీయం చేయాలంటే. 30,000కు పైగా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది. 70,000కు పైగా ఎన్ని నోటిఫికేషన్లు పడ్డాయి మీ హయాంలో? చెప్పుండ్రి. ఏమంటున్నా, మీ హయాంలో ఎన్ని నోటిఫికేషన్లు పడ్డాయి? ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందిని హైర్ చేసుకుంటారు? ఒక్కొక్క తీరు మాట్లాడతారు. ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు, ఒక ఆయన 2 లక్షల ఉద్యోగాలు అంటాడు. కాంగ్రెస్ పార్టీ జోక్ అయిపోయిందన్న. సరే రైతులకు ఏం చేసి అన్న చూడండి, రైతు సబ్జెక్ట్ నాది కాదు. కాంగ్రెస్ పార్టీలో తొక్కుడు కూడా పాసిబిలిటీ మా దగ్గర నుంచి ఎక్కువ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎడవల్లి వెంకటస్వామి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. బాగుండ్రా? సూపర్. చాలా బాగున్నాను. నేను అంటే మోస్ట్లీ మిమ్మల్ని చూస్తూ ఉంటా, ఆ బొట్టు కామన్గా ఉంటుంది. ఎట్లా ఎందుకు పెట్టుకుంటారు అట్లా? అంటే నేను దేవుడిని ఎక్కువ నమ్ముతానా. ఏ దేవుని నమ్ముతారు ఎక్కువ? పెద్దమ్మ తల్లిని నమ్ముతా. ఓకే. వెంకటేశ్వర స్వామిని నమ్ముతా. మంచి జరిగిందా? కట్టర్ హిందూ నేను కూడా. కట్టర్ హిందూ కాంగ్రెస్ పార్టీలో ఉండి కట్టర్ హిందూ అంటారా? కట్టర్ హిందూయే. కాంగ్రెస్ పార్టీలో కట్టర్ హిందువులు ఉంటారా? ఉంటారా? ఎందుకు ఉంటారు? హిందువులు కాంగ్రెస్ పార్టీలో లేరా? కాకపోతే అంటే హిందువులు అంటే బేసిక్ గా బీజేపీ అన్నది వినిపిస్తుందా? రామాలయంలో దొంగతనం చేసే ఆ బ్యాచ్ కాదనమాట. చందా చోరు పెద్దమ్మ తల్లి ఆలయాలలో చేస్తారా? పెద్దమ్మ తల్లి ఆలయాల్లో చేయము. పెద్దమ్మ తల్లిని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని నమ్ముతాం. అంతేగాని రావణ్ పేరు చెప్పి చందాలు వసూలు చేసి లేకపోతే డొనేషన్లు స్కామ్ చేసి ఆ టైప్ ఆఫ్ భక్తి మాది కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం గట్టిగా మాట్లాడతారా? చందా చోర్ అయితే కాదు. ఓకే. దేవుడి పేరు చెప్పి చందాలు తీసుకునే బ్యాచ్ కాదు. ఓకే. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే బ్యాచ్ కాదు. నిజమైన హిందువులం, గుడికి పోయే హిందువుని. బొట్టు కామన్ గా అందరు కూడా చేస్తారు కాబట్టి నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. నేను మిమ్మల్ని ఏదైనా అడగొచ్చా? అడగన్నా. ఏం కదా, నేను మళ్ళీ చెప్తున్నా. మరి అడగొచ్చన్నా? అడగొచ్చు కదా. అడగనికే కదా. ఆర్ యు షూర్? yes sure. పక్కా. తెలంగాణలో ఎన్ఎస్యుఐ ఉన్నదా? స్టేట్ క్వశ్చన్ అన్నా. తెలంగాణలో ఎన్ఎస్యుఐ ఉన్నదా? ఎన్ఎస్యుఐ ఉన్నదా లేదా? తెలంగాణలో ఎన్ఎస్యుఐ ఉన్నదా లేదా? ఎన్ఎస్యుఐ ఉన్నదా లేదా? తెలంగాణలో ఎన్ఎస్యుఐ గురించి ఉన్నదా లేదా? తెలియని జర్నలిస్ట్ ఎవరన్నా కూడా మాట్లాడితే ఒక అర్థం పడదాం ఇంకోలా ఉంటది. కానీ అన్ని తెలిసిన మీరు మాట్లాడటం కరెక్ట్ కదన్నా. ఉందా? ఎన్ఎస్యుఐ గురించి ఎన్ఎస్యుఐ చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా నేను మీకు పర్సనల్గా మీకు మెసేజ్ పంపిస్తా ఉన్నా. ఇంకోటి మీరు చెక్ చేసుకోండి, మీ వాట్సాప్లో ఒకసారి చెక్ చేయండి. వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. నేను మీకు పర్సనల్గా పంపించిన వీడియోస్, ఫొటోస్ అవి ఉంటాయి కదా, చూడండి. సోషల్ మీడియాలో చెక్ చేయండి, చూడండి అన్న ఒకసారి. యూట్యూబ్లలో చెక్ చేయండి ఎన్ఎస్యుఐ ఉందా లేదా అని చెప్పి. రీసెంట్గా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మూమెంట్ తీసుకుంటే మేము నీట్కి వ్యతిరేకంగా చేస్తే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ఏ చేసిన ఒక కార్యక్రమాన్ని ట్యాంక్ బండ్ మీద ఉన్న కార్యక్రమాన్ని పర్సనల్ గా ఇప్పటి వరకు ఏ లీడర్ 100% ఇప్పటి వరకు ఏ లీడర్ పోస్టులు కూడా ఆయన పెట్టలే. ఎన్ఎస్ఏ తెలంగాణ చేసినాయి అంటే నా ఆధ్వర్యంలో చేసిన ఆ పోస్ట్ ని వారు ట్విట్టర్ లో షేర్ చేసారు, వారు పోస్ట్ చేసారు, షేర్ కాదు. అంటే ఇక రాహుల్ గాంధీ మీరు చేసిన ఒక కార్యక్రమాన్ని పోస్ట్ చేస్తే ఈ ఎన్ఎస్యుఐ తెలంగాణలో బలంగా ఉంది అన్నట్ట. 100% ఉంది అన్న. మరి మాకు అచీవ్మెంటే కదా, చాలా పెద్ద అచీవ్మెంట్ అది. మరి ఎన్ఎస్యుఐ లేదని ఎట్లా అంటారు? తెలియని జర్నలిస్ట్ కంటే వేరేలా ఉంటది, కానీ మీకు అన్ని చూస్తా ఉంటారు, చేస్తా ఉంటారు, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ ఉంటారు. ఒకవేళ ఎన్ఎస్ఐ యాక్టివ్ లేకపోతే మీరు నన్ను వెంకటస్వామిని ఇక్కడికి ఇంటర్వ్యూ కూడా వెళ్ళరు కదా. క్రాంతి వెంకటస్వామి అనేట ఆయన ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి పిలిచిన, కాకపోతే ఎన్ఎస్ఏ యాక్టివ్గా ఉన్నది అని అయితే నాకు అనిపిస్తలేదు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడుగా నేను ఎన్నికైన తర్వాత దగ్గర 223 కార్యక్రమాలు పైగా చేసినాం. ఎన్నికైరా, కొనుక్కున్నారా, పైరవి చేసిండ్రా? లేదు, ఎన్నికైర్రా, కొనుక్కున్నారా, పైరవి చేసి ఎన్నికైనాము అంటున్నా. ఎన్నికైర్రా, కొనుక్కున్నారా, పైరవి ఎన్నికైనాము అంటున్నా. 10 సంవత్సరాలు కాలంలో ఎన్ఎస్ఏ గురించి పనిచేసినందుకు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినందుకు, విద్యార్థి సమస్యల మీద పనిచేసినందుకు, 100కు పైగా కార్యక్రమాలు చేసినందుకు ఏం ఆషామాషిగా నా అపాయింట్మెంట్ ఏం జరగలే. ఇది ఎవడో పైరవి చేస్తేనో లేకపోతే ఎవడన్నా కొనుక్కుంటేనో అయ్యే వచ్చే పదవి కాదు ఇది. తెలంగాణలో నేను ఇందాక అన్నా కదా అన్న, ఏదైనా అడగొచ్చా అన్నా కదా. ఇప్పుడు ఏదైనా అడుగుతా, ఓకే, దీని వల్ల ఏం నష్టమైనా మీరే భరించుకోవాలి. నాకేం నష్టం జరుగుతుంది అన్న? మీరు ఏదైనా అడగొచ్చా క్రాంతిపై? నాకు అట్లాంటివి ఏం లేదు. నేను ఎవరికో భయపడి చెప్పాల్సిన అవసరం లేదు. భయపడరా? ఎందుకన్నా భయపడరా అన్న? నేను చూడండి, మా భయపడరా? నేనేమంటున్నా, మా డాడీ ఏం పెద్ద మినిస్టర్ కాదు, మా తాత అంతకు మించి కాదు. మేము ఒక సాధారణ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. నాకు రాజకీయాలు అంటే ప్యాషన్. దీన్ని ఎవరికో జోకనికో లేకపోతే ఎవరికో భయపడో ఎవరికో చేసో మీకు ఏదో తప్పుగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చలో, నేను ఉన్నది ఉన్నట్టుగా మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. రాష్ట్ర ఒకవేళ మీరు అధ్యక్షుడు కాకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోదు. నేనన్నా ఓపెన్ గా చెప్పాలి, అబద్ధం ఆడదు. ఆడికే వస్తున్నా. ఎవరికైనా కూడా 10 సంవత్సరాలు ఒక పని మీద కాన్సన్ట్రేషన్ గా పనిచేస్తే అది సాధించాలని ఉంటది. నేను 10 సంవత్సరాల ముందు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కావాలి అనుకున్నా. అయినా పాత అధ్యక్షుని మీద ఎప్పుడు కూడా ఎలిగేషన్ చేయలే. పాత అధ్యక్షుని మీద ఎప్పుడు కూడా ఓపెన్ గా ఎప్పుడు కూడా మాట్లాడలే. మేమేమన్నా కూడా ఇంటర్నల్ గా ఉంటే మా పార్టీ అధిష్టానానికి లేకపోతే మా పార్టీ పెద్దలకి లేకపోతే మా ఎన్ఎస్ఏ పెద్దలకి మాత్రమే ఇంటిమేట్ చేసినాం. అది కూడా ఇప్పుడు కాదు, 2023లో 2000 గవర్నమెంట్ వచ్చిన తర్వాత 23లో మేము చెప్పినాం. అది కూడా ఏమని, వారు ఆల్రెడీ వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు కొంచెం అవకాశాలు వారికి దొరికినాయి కాబట్టి అందరికి కొందరు ఏజ్లో అయిపోతుంది. ఎన్ఎస్ఏకి కొంత ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట. ఆ ఏజ్ లిమిట్ దాటితే ఎన్ఎస్ఏలో ఉండకూడదు, అది పార్టీ రూల్. సో మారిస్తే మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది అంటే పార్టీ ఆలోచన చేసింది, మార్చిందే తప్ప మేమేదో కంప్లైంట్ ఇచ్చి అనేది ఇది చేయాలనేది ఎప్పుడు కూడా గాంధీ భవన్ ఇన్సైడ్ లో మేము మాట్లాడినామే తప్ప అది మా పెద్దలకి లేఖ ద్వారానే చెప్పినాం తప్ప ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలే, ఒక ప్రెస్ నోట్ ఇయ్యలే, ఓ మీడియా ముందు మాట్లాడలే, ఒక గొడవ చేయలే. ఎడవెల్లి వెంకటస్వామి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా వర్తి క్యాండిడేటా? ఎందుకు కాదన్నా? ఎందుకు కాదు? ఎందుకు వర్తి ఎందుకు కాదు? వర్తి క్యాండిడేట్ ఎందుకు వర్తి కాదు అంటున్నా. నేను మీకు అడుగుతున్నా, మీకు తెలుసా వర్తి ఎందుకు వర్తి? చెప్పండి, మీరు చెప్పండి. నేను ఎట్లా వర్తి, ఎందుకు వర్తి? నేను 12 సంవత్సరాలు ఎన్ఎస్ఏ కోసం పనిచేసిన, నేను 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన. చిన్న కాలేజీ ప్రెసిడెంట్ నుంచి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వరకు కాన్స్టిట్యున్సీ ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనిచేసిన. తర్వాత నేను జిల్లాకి కంటెస్ట్ చేసిన, తర్వాత స్టేట్ కి కంటెస్ట్ 2 సార్లు ఎలక్టెడ్ స్టేట్ సెక్రటరీగా అయినా, ఒకసారి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినా, అప్పుడు కూడా ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేసి ఉపాధ్యక్షుడుగా అయినా, సుదీర్ఘంగా పనిచేసిన, అనేక తన్నులు తిన్నా, అనేక కేసులు వేసుకున్న, హరాస్మెంట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి రాత్రి రేపొద్దున ప్రోగ్రామ్ అంటే ఈ రోజు నైట్ 6 గంటలకు తీసుకుపోయి వేస్తే ఎవరు దిక్కు దివానా లేకపోతుండే అన్న. దోమలు కొట్టి అన్నం పెట్టక, అన్నం లేక, టీ ఇయ్యక తీసుకుపోయి ఫోన్లు గుంజుకొని నన్ను హరాస్మెంట్, నెక్స్ట్ లెవెల్ హరాస్మెంట్. 16-17 మంది ఎస్ఐలు కానిస్టేబుల్ వస్తుండే, 4-5 మంది ఎస్ఐలు వస్తుండే. డేంజర్ మ్యాంగర్ లిస్ట్ అన్న హైదరాబాద్ సిటీ పోలీస్ లో ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు
మా లిస్ట్ లో మేము ఉంటుండే. ఫస్ట్ పికప్ హైదరాబాద్ లో నన్ను పికప్ చేస్తుండే, తర్వాత నన్ను బల్మూరి వెంకటన్నని మా విదురని ఉంటుండే. ఫస్ట్ మా ముగ్గురిని పికప్ చేస్తుండే, లిఫ్ట్ చేసి మేము రేపొద్దున ప్రోగ్రామ్ ఉందంటే మేము ఒక రోజు ముందే అంటే 2 days అడ్వాన్స్ గానే ఇంట్లోకి లేచి వెళ్ళిపోతుండే. కష్టపడ్డామన్నా, ఏమంత ఆషామాషిగా ఏం రాలే. మీరు ఎవడో అనుకున్నట్టు పైరవి చేసినామో అదో ఇదేం లే, కష్టపడ్డాము. ఏం కష్టపడ్డామో ఏం చేసినామో చెప్పుకోవటం కూడా ఇంపార్టెంట్. తీసుకుపోయినాము, ఆడ ఇచ్చినాను, చెప్పినాను, సార్ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ఉత్తిగేం కాలే అన్న, ఇంటర్వ్యూ ప్రాసెస్ అయింది. ఇంటర్వ్యూ కూడా ఆషామాషి వ్యక్తులు తీసుకోలే. కన్నయ్య కుమార్ సిడబ్ల్యూసి పర్మనెంట్ ఇన్వైటీ మా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వారు తీసుకున్నారు. శశికాంత్ సెంథిల్ విఆర్ఎస్ ఇచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇప్పుడు ఎంపీ. మీనాక్షి నటరాజన్ మేడం, నువ్వు ఎవరన్నా పైరవి గురించి మాట్లాడవచ్చు, కానీ ఈ ముగ్గురు దగ్గర పైరవి విషయం నీకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు గంటకు పైగా ఇంటర్వ్యూ చేస్తే వెంకటస్వామి 12 సంవత్సరాలు వెంకటస్వామి విజన్ చూసి, వెంకటస్వామి పని చూసి, వెంకటస్వామి కార్యక్రమాలు చూసి, అన్ని చూసి కూడా ఆ రోజు నన్ను సెలెక్ట్ చేసారు. కానీ అంత ఉత్తగా ఆషామాషిగా ఏమి రాష్ట్ర అధ్యక్షుడు కాలేదన్న. ఇక్కడ అనౌన్స్మెంట్ అవుతుంది ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుల పేర్లు, కొంతమంది ప్రముఖులు అనుకున్నారు. అవును, ఇక మీకు ఆ విషయం తెలిసి మీరు కాగితాలు పట్టుకొని ఢిల్లీకి పోయిరా లేదా? ఓపెన్ ఇంటర్వ్యూ అన్న 100% అన్న. ఎందుకు పోలే ఢిల్లీకి పోయి చెప్పిన. అవును, ఇది నువ్వు చెప్పుకోవచ్చు కదా, ఎవరికైనా వెసులుబాటు ఉంది కాంగ్రెస్ పార్టీలో, ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. మీకేం కావాలి, నాకేం కావాలని చెప్పగలుగుతాం. నీ దగ్గర దమ్ముంటే, నీ దగ్గర చేతనవుతుంది అంటే, నువ్వు చేయగలుగుతావు అంటే వాళ్ళు దాన్ని బిలీవ్ చేస్తే చేస్తారు. నేను కూడా కాంగ్రెస్ పెద్దలకి ఇచ్చిన నా ప్రొఫైల్ అందరికి పంపించిన. కాంగ్రెస్ పెద్దలకి ఢిల్లీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇచ్చిన, ఎంపీలకు ఇచ్చిన. కానీ తెలంగాణ రాష్ట్రంలో పని కాలే, తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని పట్టించుకోలే, అప్పుడు మీరు ఢిల్లీకి పోయారు. ఎవరికైనా కూడా ముందు ఇక్కడ పైరవ్య అనేది అనుకుంటారా, లేకపోతే మీరు ఏమనుకుంటారా మీ ఇష్టం. అది ఇక్కడ చెప్పడం నా ధర్మం, ఇక్కడ చెప్పిన తర్వాత అక్కడ కూడా చెప్పడం నా ధర్మం. తర్వాత దాన్ని ఓపెన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చేశారు. ఏం క్లోజ్డ్గా తీసుకొచ్చి వెంకటస్వామిని లోపలేసి కూర్చోబెట్టి సంతకం చేసి ఇచ్చేసి ఏమి ఇవ్వలే. నాతో పాటు 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులని అపాయింట్మెంట్ చేశారు. 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ చేశారో కోర్ కమిటీని, వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఒక్కొక్క స్టేట్లో 5-5 మందిని 6-6 మందిని తీసుకొని అప్పుడు ఇదంతా లిస్ట్ రిలీజ్ అయింది. కానీ అంత ఆషామాషిగా అన్న ఎలక్షన్ సిస్టము అప్పటికే 2000 ఎప్పుడైతే 18 ఎలక్షన్ సిస్టమ్ ఉండే, ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఎలక్షన్ సిస్టమ్ని తాత్కాలికంగా నిలిపివేశారు, తాత్కాలికంగా ఆపేశారు. ఆపేసిన తర్వాత అప్పటి నుంచి దగ్గర 28 స్టేట్లకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు, అంటే అప్పటికి కొంత ఎలక్షన్స్ ప్రాసెస్ అయిన వాళ్ళందరినీ కూడా మార్చుకుంటా ఒకటేసారి 9 స్టేట్లకు సంబంధించిన వాళ్ళు మార్చి మమ్మల్ని చేశారు. ఓకే, మీరు అన్నట్టు ఒకవేళ ఎలక్షన్ సిస్టమ్ వచ్చుంటే నేను గెలుస్తున్నా లేదా అనేది నేను డిసైడ్ చేసేది కాదు, అది విద్యార్థులు డిసైడ్ చేయాలి. అది నాకు కాలేజీల మీద ఉన్నటువంటి పట్టు డిసైడ్ చేయాలి. నేను కాలేజీల సమస్యల మీద ఏదైతే కొట్లాడతానో అది డిసైడ్ చేయాలి. నేను చేసే మెంబర్షిప్ మీద డిసైడ్ అయి ఉంటుంది. నేను ఒక విషయం అడగల, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఉండడము, మీ పార్టీ నాయకులకు కానీ, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్లకు కానీ, లేకపోతే టీపీసీసీకి కానీ, లేకపోతే ముఖ్యమంత్రికి కానీ ఇష్టమే లేదు. పిసిసి అధ్యక్షులు వారు క్రాంతన నేను మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి లేకపోతే మిమ్మల్ని ఏదైనా ఇచ్చేయాలంటే నాకు అంత అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. మీరు ఇంకోటి, నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీ కాంగ్రెస్ పార్టీలో మీకు కూడా మంచి కాంటాక్ట్స్ ఉంటాయి. మీరు ఎవరైనా అడగండి, నన్ను పిసిసి అధ్యక్షుల వారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, లేకపోతే అజారుద్దీన్ గారు కానీ, లేకపోతే వివేక్ వెంకటస్వామి అన్న, లేకపోతే శ్రీధర్బాబు అన్న, వీళ్ళంతా కూడా చాలా చాలా ప్రేమగా తీస్తారు. కొంతమంది పేర్లు చెప్తారు, మిగతా వాళ్ళు పట్టించుకోరా అన్న? అందరి పేర్లు ఇస్తే చెప్పమంటావా ఏమి? అనిల్ కుమార్ అన్న కూడా, మా అంజన్ కుమార్ యాదవ్ సాబ్ కూడా, అందరు నన్ను చాలా ప్రేమగా చాలా మంచిగా చూస్తారు అన్న. మీరు అనుకున్నట్టు
ముఖ్యమంత్రి గారు కలిసిరా మీరు ముఖ్యమంత్రి గారిని పర్సనల్ గా ఎన్నిసార్లు కలిసిరో చెప్పు. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిసిరో ముఖ్యమంత్రి గారిని ఒక రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా నేను కలిసిన వేరే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి అంత యాక్సెస్ ఉండదు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలలో కానీ, పొలిటికల్ అఫైర్ కమిటీ మీటింగ్లలో కానీ, టీపీసీసీ మీటింగ్లలో కానీ, లేకపోతే మా ఎన్ఎస్ఏకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పర్సనల్ గా స్వామి రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. వారికి చూడండి, పర్సనల్ గా నేను కలవకపోవచ్చు, ఇంటికాడికి పోయి కలవకపోవచ్చు. అందుకే మీరు పార్టీ విషయం మీరు అసలు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఉండడం ఎవరికి అసలు మొన్న అట్లా అనుకుంటే మీరు అట్లనే అనుకుంటే మొన్న అదే నేను మీకు అది ఇంతకుముందు చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే వీడియో పోస్ట్ చేసిరని చెప్తున్నానో ఆ ప్రొటెస్ట్ గురించి మొన్న పిఎస్సి మీటింగ్ జరిగితే ఎస్ఐఆర్ మీద జరిగినప్పుడు మా సమస్యల విషయంలో నేను కూడా చెప్పాల్సిన విషయాలు కొన్ని చెప్తే కూడా వారు ఆ టైంలో కూడా వారందరూ కూడా నన్ను పిఎస్సిలో ఉన్న సభ్యులందరూ కూడా నన్ను మెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏదైనా ఎన్ఎస్ఏ కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకు కొంచెం మీరు ముందుగా చెప్తే ఖచ్చితంగా వస్తానని చెప్పేసి నాకు మాట ఇవ్వడం జరిగింది. ఇష్టమే లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇష్టమే లేకపోతే ఇప్పుడు నీ మీద నాకు కోపం ఉంది అనుకున్నా, నేను ఏం చేసినా కూడా నేను ఏం చేసినా కూడా నీకు ఇంకోలా అని అనిపిస్తుంది. నేను మంత్రుల వరకు లేకపోతే ముఖ్యమంత్రి వరకు పోతలేను. ఆ మంత్రులకు ఆ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పిఏకు ఫోన్ చేసి మాట్లాడరు, మీరు చూస్తాం అన్న చూడండి, పిఏకు ఫోన్ చేసి మాట్లాడరు, పర్సనల్ అసిస్టెంట్ కో లేకపోతే పిఆర్ఓకు ఫోన్ చేసి మాట్లాడరు. ఒకసారి ఓకే మాట్లాడండి ఒకసారి. నీకేమన్నా నీకు నా మోతబరి నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా, ఏ ఎంపీ దగ్గరికైనా, ఏ కార్పొరేషన్ చైర్పర్సన్ దగ్గరికైనా, ఏ డీసీసీ దగ్గరికైనా అవలీలో వెళ్ళిపోవచ్చు. నాకు అంత ఫ్రీ యాక్సెస్ ఉంది. రాణిస్తారా? నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడిని, ఎక్కడికైనా నేను పోవచ్చు. హ్యాపీగా నన్ను ప్రేమగా తమ్ముళ్ళలాగా మా అధ్యక్షుడు వచ్చిందని చెప్పి తీసుకుపోయి నాకు ఇవ్వాల్సినంత రెస్పెక్టు, నాకు ఇవ్వాల్సినంత ప్రోటోకాలు, నాకు చేయాల్సినంత పని చేసిస్తారు. అట్లని కానీ నాకు మూతవరి కోసం పోయి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నాకు అట్లా ఇట్లా అని చేసే వెంకటస్వామి కాదు. మీకు ఏదైనా సమస్య ఉంటే, నీకు సమస్య ఉంటే చెప్పు క్రాంతన్న. నీకు డిస్టర్బెన్సెస్ ఉందా, లేకపోతే హాస్పిటల్లో పని ఉందా, లేకపోతే కాలేజీలో పని ఉందా, నాతో ఏదైనా అవుతలేదా, నేను చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, కాకపోతే మంత్రిత్వం అవుతుంది అంటే నేను తీసుకుపోతా. హైదరాబాద్లోనే అందరు అవైలబుల్ ఉంటారు మ్యాక్సిమం. ఏ మంత్రి దగ్గర తీసుకుపోవాలో చెప్పు, ఏ మంత్రి దగ్గరకు ఫోన్ చేయాలి, 100% తీసుకుపోతా. ఫోన్ కూడా చేస్తా. నువ్వు ఇంటర్వ్యూ అయిపోయినాక నువ్వురా, నీకే మంత్రితో మాట్లాడిపోయాలో చెప్పు. నాకు ఒక సమస్య ఉందంటే నేను చేస్తా. అరే నెంబర్ సేవ్ ఉంటది అన్న, నా దగ్గర అందరి నెంబర్లు ఉంటాయి, అందరు ఎమ్మెల్యేల నెంబర్లు మీ దగ్గర ఉంటాయి, మీద వాళ్ళ దగ్గర ఉంటాయి, అందరి ఉంటాయి. మేము మాట్లాడతాము. నాకు అవసరం వచ్చినప్పుడు చెప్తాను. నా కార్యక్రమాల విషయం వాళ్ళకి ప్రతి కార్యక్రమం ఏమంటా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, లేకపోతే గౌరవం ఉండాలి, కానీ ఇంత పిచ్చి ఉండొద్దు. ఉంది మా పార్టీ మాకు పిచ్చి. అరే మిమ్మల్ని పట్టించుకోరు అన్న. నువ్వు నవ్వినా కూడా నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు. నేను చెప్తా, మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. మీరు ఇలా పొజిషన్ లో ఉండడం ఎవరికి అజీర్తి చేస్తుంది, ఎవరికి అది డైజెస్ట్ అయితలేదు. మిమ్మల్ని అసలు ఈడు ఉండకుంటే బాగుండు అన్న దాంట్లో ఉన్నారు. 24 hours నేను అవైలబుల్ ఉంటా. 24 hours నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ఎంపీ దగ్గరికైనా పోతా, మాట్లాడతాను. ఇంకేం కావాలి నాకు? అంతకు మించి ఏం కావాలి? ఓపెన్ చెప్పు వెంకటస్వామన్న అన్న. నిజంగా మీ మంత్రులకు కానీ, మీ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మీ తోటి ఈ పేర్లు ఎందుకు కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మీరు ఎన్ఎస్యుఐ లీడర్ గా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడం ఇష్టం ఉందా? చాలా ఇష్టం ఉందన్న. ఎందుకంటే వెంకటస్వామి అనేవాడు పనిచేస్తాడు. వెంకటస్వామి ఇజ్జత్ లేదు, ఏం లేదు. ఇదే నేను నా దమ్ము. నేనేమి 10 సంవత్సరాలు ఏం టైం పాస్ చేయలే అన్న. 10 సంవత్సరాలు నేను ఉత్తగా రోడ్ల మీద తిరగలే, ఇదే చేసిన. 10 సంవత్సరాలు నేను ఇదే పని చేసిన. నాకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, గవర్నమెంట్వి, ప్రైవేట్ వచ్చినాయి. నేను అమెరికా పోగలిగేటోని, ఇవన్నీ కూడా పక్కన పడేసిన. ఎస్ రాజకీయమే చేయాలి, రాష్ట్ర అధ్యక్షుడే కావాలని నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. నేను 10 అవునన్న వచ్చేది ఉండే, నేను వదిలేసిన. మా ఫాదర్ చెప్పారు పోబిడ్డ అన్నారు. లేదు నాయనా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పోను అని నేను పక్కన పెట్టేసి నేను దీని మీదనే కొట్లాడినా. నేను నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు, నేను 10 సార్ల ముందే ఇదంతా
ప్లాన్ చేసి పెట్టా, నేను ఒకరోజు రాష్ట్ర అధ్యక్షుని కావాలని అదే దాని మీద కూర్చున్నా, అదే దాని మీద అయినా. అంతేగాని ఇక ఎవరు వ్యతిరేకిస్తారో, వాళ్ళు వ్యతిరేకిస్తారా, వీళ్ళు వ్యతిరేకిస్తారా అనేది నాకు అనవసరం. నా పని ఏంది, నేను వారికి ఏం చెప్పిన ఇంటర్వ్యూలో, నేను కాంగ్రెస్ పార్టీకి ఏం చేయగలుగుతా, నేను విద్యార్థులకు ఏం చేయగలుగుతా, నేను విద్యార్థి సమస్యల మీద ఏం చెప్పగలుగుతా, ఆ మాత్రం నా పని నేను కరెక్ట్ గా చేసుకుంటానా. నేను వేరేతో నాకు సంబంధం లేదు. నాకు ఫ్రీ యాక్సెస్ ఉంది పార్టీలో. పిసిసి అధ్యక్షుల వారికి కూడా నేను ఇప్పుడు వరకు మీకు వచ్చే ముందు కూడా నేను 2 సార్లు మాట్లాడిన. వారికి గుర్తుంటుందని నేను మళ్ళీ ఒక మెసేజ్ కూడా పంపించిన పిసిసి అధ్యక్షునికి. మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంకి ఎప్పుడు వచ్చినా కూడా నేను ఎప్పుడు కూడా వారితో కలిసి ఒక 10-15 నిమిషాలు మాట్లాడి విషయాలు చెప్పాల్సిన విషయాలు చెప్పి నేను బయటకు వస్తాను. పిసిసి అధ్యక్షుల వారితో ఫ్రీగా ఉంటాం. మంత్రులతోటి నిన్నగాక మొన్న నేను పొన్నమనని కలిసిన, సీతారామన్ కలుస్తుంటా. నాకు చాలా ఫ్రీగా ఉంటుంది అన్న. మీరు అనుకున్నట్టు బయట ప్రాపగండ చేస్తుంటారు, చేసేటోళ్ళుగా వానికి పని పాట లేనానికి అదే పని ఉంటుంది. మీరు అనుకున్నట్టు బయట కనిపించేది అంతా వేరన్న. రాజకీయాలే బాగానే పట్టించుకుంటారు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అని అంటారు మీరు, అంతేనా? నేను మీరు అన్నారు కదా స్వామి అపాయింట్మెంట్ వాళ్ళకి ఇష్టం లేదంటే, అట్లాంటిది ఏం లేదు. నాతో చాలా ప్రేమగా ఉంటారు, తమ్ముళ్ళలాగా నన్ను బాగా ఇచ్చేస్తారు, సలహాలు ఇస్తుంటారు. మీకు కావాలంటే ఫోటోలు చూపిస్తా, వీడియోలు చూపిస్తా, నా కార్యక్రమాలు వాళ్ళకి అన్ని కూడా అందరికి ఇక్కడికక్కడికి వెళ్ళి. సీఎం గారు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని పదవిలో ఒక క్యాండిడేట్ ను పెడదాం అనుకున్నారు, ఆ ప్లేస్ లో మీరు వచ్చిన కక్ష సీఎం గారికి ఉన్నది. సీఎం గారు అంత కక్ష ఇందన నేనెంత నేను చిన్న కార్యకర్తని, నా మీద కక్ష తీర్చే అంత వాళ్ళు చేయరన్న. వారికి అంత అవసరం లేదు. వారికి ఉన్న 100 పనులు 1000 పనులు ఉంటాయి. వాళ్ళకి చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే డెవలప్మెంట్ విషయాలు, లేకపోతే ప్రతిపక్షాలు అవో ఇవన్నీ రోజులు వేస్తే వాళ్ళకి హెడ్ఏక్ ఉంటుంది. ఎవరో వెంకటస్వామి గురించి ఆలోచించి వెంకటస్వామిని టార్గెట్ చేసి వెంకటస్వామిని ఏదో చేయాలని అట్లాంటి చీప్ పనులకి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు పోరన్న. పైగా నేను మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 2019 నుంచి వారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన 1 or 2 monthsకి మా ఎన్ఎస్ఏ నేను ఎలక్షన్స్లో గెలిచిన ఉపాధ్యక్షుడిగా నా పక్కనే వారు ఆ రోజు మా ఏదైతే ఓ సెరమోనీ ఉంటుందో దానికి వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నేను వారితో పనిచేసుకుంటూనే వచ్చిన. ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయినప్పుడు కానీ, వివిధ టైంలలో కానీ, లేకపోతే కరోనా టైంలో కొట్లాడినప్పుడు కానీ వారి సపోర్ట్ మాకు ఎన్ఎస్ఏకి ఎప్పటికీ ఉంది. నేను కూడా వారికి సుపరిచితుల్నే. వారు మళ్ళీ 2019లో వారి ఫేస్బుక్లో మీకు చూపిస్తారు, ట్విట్టర్లో, ఫేస్బుక్లో దాంట్లో పెట్టిర్రు. మల్కాజ్గిరి ఎలక్షన్స్కి కూడా నేను వారి కోసం పనిచేసిన. చాలా సాన్నిహిత్యం ఉందన్న. నన్ను బాగా మొన్న కూడా నన్ను బాగా మెచ్చుకున్నారు. మంచి కార్యక్రమం జరిగింది దేశంలో ఇది కావటం. నేను కూడా వారికి చెప్పిన అన్న ఇది చాలా ఈ ఇష్యూ జరుగుతుందన్న, దీన్ని మీరు ఖచ్చితంగా దాని గురించి స్పందిస్తానని చెప్పారు. సో మీరు అనుకున్నట్టు బయట ప్రాపగండ చేసినట్టు మా చుట్టాలు చేస్తుంటారు అనమాట ఇవన్నీ. మా దోస్తులు ఉంటారు కదా, పడని దోస్తులంతా ఉట్టిగా ఏం పనికిరాని ఆఫిడ్లీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటా, వాడు ఇట్లా అంట, వాడు అట్లా అంట, వాడు ఇదంట. ఈ ఆఫిడ్లీ అంటే యూస్లెస్ ఫెలోస్ అని అర్థం. ఈ ఆఫిడ్లీ వాళ్ళంతా కూర్చోబెట్టి వాడిట్లా, వాడట్లా, ఈడిట్లా, ఆడేదో ఛాయిలు లాక్కుంటా ఏం పని పడలేని వాళ్ళు చెప్పుకునే ముచ్చట. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఇప్పటి వరకు ఇచ్చిన రీప్రజెంటేషన్స్ 25-30కి పైగా రీప్రజెంటేషన్స్ ఉన్నాయి. మంత్రులకు పంపిస్తూ ఉంటా. ఏదన్నా కానీ నాకు మీరు అనుకున్నట్టు ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అన్న. చాలా ఫ్రీ యాక్సెస్ ఉంది. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాను నేను. బ్రహ్మాండంగా చేస్తాను, హ్యాపీగా అన్న. ఇదేం ముచ్చట నాకు అర్థం కాలే. మీరేమో ఎన్ఎస్యూలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉన్నది, ఓకే, మీ మీద కేసులు అయితే అంటే అధికారం నుండి కేసులు కావద్దని రూల్ ఏమన్నా ఉందా అన్న? అధికారం నుండి కేసులు అయితే ఎందుకు మేము పార్టీ ఫస్ట్, తర్వాత మా ఆర్గనైజేషన్కి స్టూడెంట్ ఇష్యూస్ ఫస్ట్. విద్యార్థి సమస్య మాకు ముఖ్యం. అది ఏదైనా కావచ్చు, మేము 100% ఆ విషయంలో మేము బ్యాక్ స్టెప్ వేయం. కేసుల విషయంలో అంటే అయితే బరాబర్ అయితే ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు రాజకీయాలు వేసినప్పుడు కేసులు కాకపోతే ఇంకేమైతే రివార్డులు కదన్నా మాకు. అధికారంలో ఉన్నా కూడా అయినాయి. అయితే చెప్తాం సార్ ఇట్లా అయింది అని చెప్తాం. ఏదైనా కావచ్చు, ధర్నాలలో కావచ్చు, లేకపోతే దిష్టి బొమ్మలలో కావచ్చు, కాలేజీల దగ్గర ఏదైనా సమస్య జరిగినప్పుడు కావచ్చు. మాకేం ఇదేముండదు అన్న. మేము ఖచ్చితంగా సమస్య గురించి కొట్లాడతాం. కొట్లాడినప్పుడు కేసులు పడితే పడని ఏమైంది, అంతేగాని సరే ఒకవేళ అయితే కూడా మేము పార్టీకి చెప్పాల్సింది చెప్పేస్తాం అంతవరకు.
కేసులు పడ్డాయి కదా అని అట్లా భయపడేది ఏముండదు. ఎన్ని కేసులు అయినా మేము అంటే ఇప్పటి వరకు అన్న అధికారంలో వచ్చినాక 10-12 కేసులు అయినాయి. 12 కేసులు అధికారంలోకి వచ్చినాక 12 కేసులు. అంటే నా ఒక్కడి మీద కాదు, ఉమ్, మా ఎన్ఎస్ఏ కార్యకర్తల మీద ఉమ్, ఎక్కడికక్కడ హిస్టేషన్స్ అప్పుడు, లేకపోతే దిష్టి బొమ్మలు కాల్చినప్పుడు, దానికో దీనికో, లేకపోతే కాలేజీల దగ్గర ఏదైనా ధర్నా అయినప్పుడు, చిన్న చిన్న జరుగుతున్నప్పుడు చేస్తూ ఉంటారు అన్న. రైట్. ఏదో ఒప్పుకోలేరు కదా ఇప్పుడు ఇదాన్ని ఒప్పుకోండి. అట్లీస్ట్ మీ కాంగ్రెస్ పార్టీలా మీ ఎన్ఎస్యుఐ అనేటటువంటి ఒక ఫ్యామిలీలా వెంకటస్వామిని ఒక్కాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారన్న. ఏం చేస్తారా ఇదాన్ని ఒప్పుకున్నావు దండం. ఏమంటున్నా, తొక్కాలనే వాళ్ళు ఉన్నారన్న. ఏం చేయలేరు తొక్కి, ఏం కాదు వాళ్ళతోటి. ఈ 2 సంవత్సరాలు చేసిర్రు, ఇంకో 2 సంవత్సరాలు చేసినా ఏం కాదు. చాలా గట్టిగా ఉన్నా. గట్టిగా అంటే ఎన్ని ఉన్నాయి మీ కాడ? పైసలతో ఏం సంబంధం, దమ్ము ఉండాలన్న రాజకీయం చేయాలంటే. పైసలే అవసరం లేదు, ఏం లేవు, పైసలు ఏం లేవు. దమ్మంటే నువ్వు నీకు ఏదన్నా, నీకు రాజకీయం చేస్తున్నావు అంటే నీకు కంటెంట్ ఉండాలి, నీకు సమస్య గురించి తెలిసి ఉండాలి, నువ్వు దానికి సొల్యూషన్ వెంకటస్వామికి ఏదైనా తెలుసా? తెలిసి ఉండాలి, ఏదైనా తెలుసా? దాన్ని కొట్టాడగలగాలి, అన్ని తెలుసా? కొట్టాడగలగాలి, అన్నిటి మీద. నేను ఏమంటున్నా, నా పని ఏదో నేను చేయగలను. ప్రెసిడెంట్ గా చెప్పుంటారు. ఓకే, ఉద్యోగాలు ఇప్పించిండ్రా? ఉద్యోగ క్యాలెండర్ వచ్చిందా? అన్న ఉద్యోగ 70,000కు పైగా ఉద్యోగాలు, ఫీజు రియంబర్స్మెంట్లు వస్తున్నాయి. 70,000కు పైగా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది. 70,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు మొన్న కూడా 19,000 ఉద్యోగాలు రావాలంటారో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆ విషయాల్లో కూడా అంతకంటే ముందే మేము రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. సరే 7,000 ఇచ్చిర్రు, మొత్తం ఈ 19,000 ఒకటేసారి కాకపోతే విడతల వారికి ఇస్తామని చెప్పారు. అసలు నిరుద్యోగుల హామీ జాబ్ క్యాలెండర్ల విషయంలో ఏంది అసలు? సరే జాబ్ ఎన్ని జాబులు ఫిల్ చేస్తామన్నారో వచ్చిన సంవత్సరం లోపల చేస్తామన్నామన్నా. సరే ఒక్కొక్కసారి అన్ని ఒకటేసారి కావాలని ఏం చేశారు? అసలు ఏం చేయలేగా మీరు? 70,000 చేసినామంటారు కదా. కాదు, అసలు ఏం హామీలు ఏం చేశారు? 70,000 చేసినామంటారు. ఎవరు బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ఉద్యోగాలకు మీరు పత్రాలు ఇచ్చినామా? అంతకు మించి ఎగ్జామ్స్ పెట్టలేమా? నోటిఫికేషన్లు ఇవ్వలేమా? ఎన్ని నోటిఫికేషన్లు పడ్డాయి మీ హయాంలో చెప్పుండ్రి? ఏమంటున్నా, మీ హయాంలో ఎన్ని నోటిఫికేషన్లు పడ్డాయి? ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందిని హైర్ చేసుకుంటారు? కొన్ని జరిగే ప్రక్రియలు ఉంటాయి. ఒక విద్యార్థి సంఘం నాయకుడుగా నాకు కొంతవరకు వెసులుబాటు ఉంటది. దానికి సంబంధించినటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. అసెంబ్లీలో దాని గురించి మాట్లాడతారు. ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు, ఒక ఆయన 2 లక్షల ఉద్యోగాలు అంటారు. ముఖ్యమంత్రి గారు 70,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నిన్న కాకపోతే మొన్న కూడా చెప్పారు, నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇక మళ్ళా మీకు ఇంకా అంతకుమించి ముఖ్యమంత్రి గారు నోట్లకి వెళ్ళి వచ్చిన మాట కంటే ఇంకా పెద్దగా ఏముంటది అన్న? చూడండి అన్న, నిరుద్యోగుల గురించి వీఆర్ కమిటెడ్ టు దేర్. మేము వాళ్ళ గురించి కమిట్ అయి ఉన్నాం. అంత ఆషామాషిగా ఏం వదలం. వారు మా గురించి కొట్లాడారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొట్లాడారు. ఇప్పుడు యూపీఎస్సీ విధానాన్ని తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా ఇంతకుముందు పేపర్ చోర్లు చాలా మంది ఉండే, పేపర్ లీకులు చేసి ఏదైతే టీజీపీఎస్సీలో జరిగిందో మీకు కూడా ఆ విషయం తెలుసు. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. సో మేము కూడా వాళ్ళ సమస్యల మీద కమిట్ అయి ఉన్నాం కాబట్టి 100% వాళ్ళకి న్యాయం చేసే గవర్నమెంట్ చేస్తుందని మాకు నమ్మకం ఉంది. 100% చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చెప్పారు అంటే చేస్తారు. సరే టైం పట్టవచ్చు, టైం పట్టేంత వరకు వాళ్ళకి కూడా కొంతవరకు ఏమంటారు ఆ కోపం ఉంటుంది. ఎస్, ఆ విషయాన్ని కూడా ఎప్పుడు గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మేము కూడా చెప్పాల్సిన విధంగా వారికి వివరిస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాము. సో మీరు అనుకున్నంత సక్సెస్ఫుల్ అయిందంటారా మీ గవర్నమెంట్? ఎందుకు కాలే అన్న, ఎందుకు కాలే అన్న? అయిందా? అంటే ఇంకేం కావాలి చెప్పండి, ఎందుకు కాలేదో చెప్పండి. ఏం చేశారన్నా? ఏం చేయలే అన్న. రైతు గ్యారంటీలు, అన్ని గ్యారంటీలు ఫిల్ చేశారు. రైతు రుణమాఫీ దగ్గర నుంచి ఫ్రీ బస్సు వరకు, కళ్యాణ లక్ష్మి దాకా, తులం బంగారం దాకా, బంగారం నీ రాణి గురించి మాట్లాడుతున్నా, వచ్చిన గురించి చెప్పన్నా, ఫ్రీ కరెంట్ గురించి చెప్పన్నా, అంతకుముందు లేదా కరెంటు చెప్పన్నా, అంతకుముందు రైతు భరోసా గురించి చెప్పన్నా, గురించి చెప్పన్నా, 13 సంవత్సరాలు ఛార్జీలు అవి లేక హాస్టల్ ఇవి లేవన్నా, దాని గురించి మాట్లాడాలి. యూనివర్సిటీలు లేవన్నా, యూనివర్సిటీ వీసీలు పెట్టలే అన్న 10 సంవత్సరాలు, దాని గురించి చెప్పన్నా. కొత్త ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయి? 3 చేసినామన్నా. కొత్త 3 యూనివర్సిటీలు చేసినాం, దాని గురించి చెప్పన్నా. అసలు 8,000కు పైగా రియంబర్స్మెంట్
కోట్లకు పైగా రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలే గత గవర్నమెంట్, దాన్ని ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. దాని గురించి మాట్లాడన్నా. స్కూల్స్ రూపురేఖలు మార్చి కొత్త తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఒక మోడల్ తీసుకొచ్చినాం, దాని గురించి మాట్లాడన్నా. స్కూల్ స్టార్ట్ అయితే నీకు టై బెల్ట్ బూట్లు షూలు రావాలంటే నీకు ఎప్పటికో జూలైలో ఆగస్టులో ఎప్పటికో వస్తుండే. స్టార్ట్ కాకముందే 2 రోజుల ముందు మీ పిల్లోని ఇంటికాడికి వచ్చేస్తాయి. దాని గురించి మాట్లాడన్నా. బుక్స్ గురించి మాట్లాడన్నా. టిఫిన్లు లంచ్ స్నాక్స్ పెడుతున్నాం, దాని గురించి మాట్లాడన్నా. ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేయలే. రైతు రుణమాఫీ గురించి మాట్లాడు, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడు, రైతుల గురించి మాట్లాడు. రైతులకు ఏం చేసి అన్న చూడండి, రైతు సబ్జెక్ట్ నాది కాదు. నేను ఏమంటున్నా, రైతు సబ్జెక్ట్ నేను ఒక స్టూడెంట్ లీడర్ గా నేను స్టూడెంట్ విద్యార్థుల సబ్జెక్ట్ మాట్లాడదాం మీకు చెప్పగలుగుతాను. నేను రైతు రుణమాఫీ గురించి నేను మీతో చెప్పగలుగుతాను. రైతు రుణమాఫీ ఉంది, లేకపోతే రైతు బంధు గురించి మీతో మాట్లాడగలుగుతాను. జరిగిన విషయాలు మీకు కులంకషంగా చెప్పగలుగుతాను. డేటా గురించి ఐడియా ఉన్నారా? మాజీ ఐఏఎస్ అధికారి. అవునన్నా ఉన్నారా? నేను కలిసి రాజీనామా చేసి బయటకు వచ్చింది. దేని గురించి వచ్చిండు ఆయన? నేను వారు ఎందుకు బయటకు వచ్చారు అనేది నేను వారి ఇంటర్వ్యూ కూడా నేను మళ్ళీ తర్వాత చూడలే అన్న. వారు ఏమన్నారంటే, నాకు ముఖ్యమంత్రి గారు పిలిచి ఒక టాస్క్ ఇచ్చారు. స్కూల్ ఏవైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉందో ఎడ్యుకేషన్ మోడల్ ని చేంజ్ చేయాలని చెప్పేసి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. 100% గా నేను దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ రెడీ చేసిన. ఆ డాక్యుమెంట్ని నేను వారికి అందజెప్పిన. నాకు ఇచ్చిన పని అయిపోయింది, నేను హ్యాపీగా ఆ పని దగ్గర నేను జరిగిపోయినా, రిజైన్ చేసిన అని చెప్పి వారు క్లియర్ కట్గా చెప్పారు. ఆయన ఇచ్చిన దాన్నే తీసుకొచ్చి తెలంగాణ మోడల్ స్కూల్ పబ్లిక్ స్కూల్లో పెట్టి మీరు చేశారు. సో ఎడ్యుకేషన్ పరంగా వారు ఎంతవరకు గవర్నమెంట్కి ఇవ్వాలనుకుంటారో అది ఇచ్చారు కాబట్టి వారు జరిగిపోయినా అని వాళ్ళు అంటారు. దానికి మీరు ఇంటర్నల్ గా మీరు ఒక కొత్తగా ఒకటి సృష్టించేసి మీరు ఎందుకే అంటే నేను ఆన్సరబుల్ కాదన్నా. నేను కూడా వారికి సూచనప్రాయంగా ఆకునూరి మురళి అన్న గారికి నేను కలిసి ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఎటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి, స్కూల్ వ్యవస్థలో ఎటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి, కొన్ని ఫీజుల విషయంలో ఎట్లున్నాయి, గవర్నమెంట్ కొన్ని ఎట్లా చేస్తే ఎట్లా బాగుంటుంది, ఎట్లా మారిస్తే బాగుంటుంది, ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి లేకపోతే కార్పొరేట్ సిస్టమ్ ఎడ్యుకేషన్లోకి ఎట్లా ఎంటర్ అవుతుంది, ఎంటర్ అయ్యి వాళ్ళు ఖరాబ్ అవుతుంది, వ్యవస్థను ఎట్లా ఆర్గనైజ్డ్గా లోడ్ చేస్తుంది అనేది వారికి నేను క్లియర్ కట్గా రీప్రజెంటేషన్ రూపంలో ఒక బుక్ నేను వారికి ఏం చేసినానంటే, తృప్తిగా మాటలు చెప్తే కాదని చెప్పి నేను ప్రాక్టికల్గా, నా దగ్గర ఇంకా వీడియోస్ ఉన్నాయి, మీకు ఫొటోస్ ఉన్నాయి, మీకు చూపిస్తా. ప్రాక్టికల్ తీసుకెళ్ళి వారి ముందు పెట్టి ఒక కాలేజీలో ఒక బుక్స్ ఎంత ఉంటాయి, దీని ప్రొడక్షన్కి ఎంత అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత అవుతుంది, 1000-2000 హార్డ్లీ 3000 అవుతుంది. కానీ దీనికి 20,000 తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? దీన్ని ఆపాలంటే ఏం చేయాలి, దీన్ని పేరెంట్స్ నుంచి మనం ఎట్లా బయటికి తీసుకురావాలి, ఇట్లా అంటే చాలా విషయాల గురించి నేను వారికి రీప్రజెంటేషన్స్ 2-3 సార్లు ఇచ్చినానన్న. వారిని కలిసి ప్రాక్టికల్ గానే చెప్పిన. సో దాంట్లో ఇక మీరు అన్నట్టు మురళి గారు ఎందుకు రిజైన్ చేశారంటే నాకు ఆ రీజన్ తెలియదు. కానీ వారు ఇచ్చిన మోడల్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఆ డాక్యుమెంట్ కూడా నేను కొంతవరకు స్టడీ చేసిన. ప్లస్ యాజ్ ఎ ఎన్ఎస్ఏ లీడర్గా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా గవర్నమెంట్కి 2040 కొన్ని విషయాలని మేము వారికి ఇది చేసినాం అనమాట. రీప్రజెంటేషన్ ద్వారా ఎటువంటి మార్పులు తేవాలని కూడా చెప్పడం జరిగింది. ఒక పర్సనల్ క్వశ్చన్, డోంట్ మైండ్ ఓకే అంటే నేను అడుగుతా. పర్సనల్ చెప్పన్నా, నాకేముంటుంది? నవ్వుతున్నారండి. పర్సనల్ అంటే నాకు పర్సనల్ ఉందా అని అడగచ్చా? అడగానా? అడుగు. పెళ్ళైందా మీకు? కాలేదా? ఎప్పుడు చేసుకుంటారు? చేసుకుంటా. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ప్రేమిస్తున్నారు? లవ్ మ్యారేజ్. అదే ప్రేమిస్తున్నారు. లవ్ మ్యారేజ్ అంటే ప్రేమిస్తున్నారు, ఇష్టపడ్డాం ఇద్దరం. ఓకే, చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ లీడరేనా? కాదు, నా క్లాస్మేట్. వేరే ప్రొఫెషనా? నా క్లాస్మేట్, మేము ఇద్దరం బీటెక్ ఫ్రెండ్స్. ఎంగేజ్మెంట్ కూడా అయింది. మా గ్రాండ్ మదర్ చనిపోయి కొంచెం అది పోస్ట్ పోన్ అయింది. ఓకే, సో సూన్ విల్ గెట్ బి మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ చేసి రైట్. ఓకే, అండ్ మీకు డబ్బుల ఈక్వేషన్ కానీ క్యాస్ట్ ఈక్వేషన్ కానీ వచ్చి ఇబ్బంది పడ్డది ఉందా రాజకీయంలో? యాక్చువల్గా అయితే ప్రాబ్లమ్ అన్నా రోజుకు ఒక టాస్కే. ఫినాన్షియల్ విషయంలో 100% ఉంటుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఆస్తి ఉండి కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తిని అయితే కాదు. సో వీఆర్ మిడిల్ క్లాస్. ప్రతి రూపాయి కూడా మనకి ఇంపార్టెంటే. పాలిటిక్స్లో వచ్చినాక చాలా వరకు ఖర్చులు మన మీద పడుతూ ఉంటాయి. సో దాన్ని మనం మీకు చేసుకోవడం కూడా రావాలి. ఎవరో ఏదో జరుగుతుంది అన్న, గాడ్ ఈస్ దేర్. అరేంజ్మెంట్స్ అయితే
కష్టపడతాం కానీ అది అంతా కూడా మనం దాన్ని పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. వసూలు చేస్తారా మీరు? చేయనన్నా. ఆ? లేదు సమస్యనే లేదా. ఒక్క రూపాయి కూడా? లేదు. మీరు నా ప్రొఫైల్ ఎక్కడైనా ఎత్తుకోవచ్చు. లేదు వెంకటస్వామి అటువంటి ఇల్లీగల్ దాంట్లో నేను చేయబెట్టా. ఒక్క రూపాయి నాకు అవసరం ఉంటే క్రాంతి అన్న కూడా ఫోన్ చేసి అన్న నాకు ఇట్లా పైసలు అవసరం ఉన్నాయని నీకు క్లియర్ కట్ గా చెప్పి నేను ఎందుకు ఇస్తానే, నాకేం నువ్వు ఇవ్వలే కానీ ఇప్పుడు నీలాంటి ఒక అన్నలు నాకు 100 మంది అన్నలు ఉన్నారు అన్న. పార్టీలో ఉన్నారు. పార్టీలో నాకు ఏం పార్టీలు కోట్లు ఇస్తే లక్షలు ఇస్తే అని నేను మీకు చెప్తలే కానీ నాకు అవసరం వచ్చింది, నా కార్యక్రమానికి అవసరం వచ్చింది, నేను ఎవరికో ఒకరి దగ్గర తీసుకుంటా, లేకపోతే అప్పు తీసుకుంటానా, లేకపోతే నాకు ఉత్తగిస్తారా ఏమి అన్న ఎట్లుంటది అంటే అన్న నేను చేయలేని పని ఒకటి చేస్తున్నాను కదా అని చెప్పి ఒకటి ప్రేమతో ఇస్తాడు, ఒకరు అప్పిస్తారు. నేను మాక్సిమం నేను ఎవరి దగ్గర కూడా ఉత్తగా ఫ్రీగా పైసలు తీసుకొని ఏదో ఖర్చు పెట్టేసి అట్లాంటిది ఏముంటుంది. నాకు అవసరం ఉంటే తీసుకుంటా. నాకు ఏం పెద్ద అవసరం వచ్చేది నేనేం రోజుకి లక్షలు ఖర్చు పెట్టేది ఏం లేదు. నేను హ్యాపీ. ఎవరిస్తారు మీకు పేర్లు చెప్తారా అన్న? అంటే నాకు అవసరం పార్టీ కార్యక్రమాలు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను అంతవరకు. పేర్లు చెప్పరు? పేర్లు ఎందుకులే. జగ్గారెడ్డి అన్న నాకు ఇస్తారు, అనిల్ కుమార్ యాదవ్ అన్న ఇస్తారు. నాకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు. మీరు అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ కాంపౌండ్ లో పెరిగిండ్రు కదా? అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను స్కూలింగ్ నుంచి కూడా నాకు పి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి పి విష్ణువర్ధన్ రెడ్డి అన్న వీరుబాయ్ తోటి నేను ఉంటుండే అన్న. తర్వాత అనిల్ బాయ్ తోటి కాన్స్టెంట్గా, అంటే వారు ఎంపీగా ఉండే, మీరు ఎమ్మెల్యేగా ఉండే మా నియోజకవర్గానికి. సో నేను ఎక్కువ కూడా వాళ్ళ దగ్గర నాకు వీళ్ళతో సాన్నిహిత్యం ఎక్కువ, నేను ఎక్కువ వాళ్ళతోనే ఉంటా. ఈ రోజుకి కూడా నేను వాళ్ళతో. ఇప్పుడు వీరుబాయ్ మీ దగ్గర లేరుగా? వీరుబాయ్ టీఆర్ఎస్ లో ఉన్నారు. ఇప్పుడు పర్సనల్ గా మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడతాను అన్న. ఇప్పుడు మాట్లాడతారా? ఫోన్ చేస్తారా? ఇప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకు నేను నీకు ఒకసారి ఫోన్ ఒక్కసారి ఫోన్ చేయరా? మాట్లాడితే ఎప్పుడన్నా కలిసినప్పుడు, పెద్దంగుళ్ళో కలిసినప్పుడు నమస్తే చెప్తా, బాగున్నా అంతే. ఎప్పుడన్నా అడుగుతారా పార్టీలకు రారాదన్న మళ్ళీ మా పార్టీలకు అని? అంటే నేను వారికి చెప్పి రమ్మని అంత పెద్దోడిని కాదన్న. ఆయన పిలిస్తే మీరు పోతారా? లేదు. నాకు అన్న ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి, రాజశేఖర రెడ్డి గారన్నా, కాంగ్రెస్ లేకపోతే పీజీఆర్ గారన్నా నాకు ఇన్స్పిరేషన్. నేను ఇంటర్మీడియట్ వ్యవస్థలో చదువుకునేటప్పుడే నా హాస్టల్ రూమ్లో వాళ్ళిద్దరి ఫొటోస్ ఉంటాయి. నాకు రాజకీయాలలో వాళ్ళు లైక్ గాడ్ ఫాదర్స్. అంటే చూసి వాళ్ళు ఎట్లుంటారో ఏందని చూస్తుంటాం కాబట్టి నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. మాకు అప్పుడు కూడా వీరుబాయ్ చెప్తుండే, పీజీఆర్ సాబ్ని 2 సార్లు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది, అయినా కూడా వారు పార్టీ వదిలిపోలే, ఎందుకంటే వారికి కాంగ్రెస్ పార్టీ అంటే ఆ లెవెల్ పిచ్చి అని చెప్తుండే. జీనాయహ మర్నాయహ ఇస్కి శివ జానకహ అని అంటుండే బాపు స్వామి అని. అట్లా నాకు వీరుబాయ్కి బాగా సాన్నిహిత్యం ఉంటుండే. వారు నాకు చెప్తా ఉంటుండే పీజీఆర్ సాబ్ విషయాలు. నేను కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో పెరిగిన కాబట్టి, బోరవండ సంబంధించిన వ్యక్తిని కాబట్టి, నాకు కూడా ఉన్న లీడర్లు అందరూ కూడా పీజీఆర్ సాబ్ తోటి కనెక్ట్ అయ్యారు కాబట్టి. మా ఫాదరు రాజశేఖర రెడ్డి గారి దగ్గర వర్క్ చేస్తుండే యాజ్ అ పెయింటర్గా, వారి వర్క్ సైట్లో అవి కూడా చిన్నవి చేస్తుండే. సో నాకు రెండుతోటి మంచి కనెక్షన్స్ ఉన్నాయి. ఆ విషయంలో నాకు నెక్స్ట్ లెవెల్ ప్రేమ అన్న వాళ్ళంటే. సో నాకు కాంగ్రెస్ పార్టీ అంటే కూడా అందుకే చాలా ఇష్టం ఎక్కువ పెరిగింది. అంటే దళిత బహుజన లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఐడియాలజీ తోటి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి చిన్న విషయం కాదన్న. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద సముద్రంలో ఎవడో ఒక కష్టపడిన, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కష్టపడిన ఒక చిన్న స్థాయి పెయింటర్ కొడుకు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అవుతుంది. అది మీకు వేరే పార్టీలలో మీకు అది కనిపించదు. లేకపోతే ప్రాంతీయ పార్టీలో పేరు తీసుకుదలుచుకోలే కానీ మీకు అది అట్లా కనిపించదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది పాసిబిలిటీ. కాంగ్రెస్ పార్టీలో తొక్కుడు కూడా పాసిబిలిటీ అన్న. తొక్కుడు కూడా పాసిబిలిటీ. అన్ని దగ్గర అవన్నీ ఉంటాయి అన్న, అన్ని పార్టీలలో ఉంటాయి. మా దగ్గర అని కాదు, మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు కొంచెం ఎక్కువ ఉంటుంది. పని చేసేటోనికి ఇవన్నీ అవసరం లేదన్న. ఆయన పని వాడు చేస్తూ ఉంటే తర్వాత జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవుడు దయ. కానీ ఇక మీకు అదే పనిలో పెట్టుకొని వాడిని ఖరాబ్ చేయాలి, ఈయన ఖరాబ్ చేయాలంటే ఇప్పుడన్నా బయట పడతారు అని నేను అనుకుంటున్నా. ఫైనల్గా అడుగుతున్నా, మీకు దీపాదాస్ మున్షి ఐడియా ఉందా? మా ఎక్స్ స్టేట్ ఇన్ఛార్జ్. అడగలనా పేరు దిగంగానే కొంత ముఖం చిన్నమైనట్టు. ముఖం చిన్నగా ఏం పోలే అన్న. నాకు దీపదాస్ మున్షి గారు నాకు తెలుసు, ఇన్ఛార్జ్ కాబట్టి మాకు తెలుసు. దీపదాస్ మున్షి ఉన్నప్పుడు
ఈయన మనోడు కాదు ఈయన రాని ఎక్కుర్రి అని మిమ్మల్ని అన్నదా లేదా? ఓపెన్ ఒప్పుకోవాలి లాస్ట్. నన్నైతే ఫేస్గా ఓపెన్గా అయితే ఏమనలే అన్న. కానీ అన్నది నేను సరే ఏమో నాకైతే ఆ విషయం తెలియదు. ఇంటర్వ్యూ చేయబోదు అవుతలేదు ఇట్లయితే. ఓపెన్గా చెప్తున్నా మీకు, నాకు ఆ విషయం అయితే తెలియదు. వారు అట్లా అన్నరా లేదా అనేది నాకు తెలియదు. కానీ నేను వారి దగ్గరికి వెళ్ళిన, నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వారిని కలిసి హార్డ్లీ వారు ఒక 2-3 months ఏమో ఉన్నారు. తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం వచ్చారు. నేను వారితో ఎక్కువ కూడా ట్రావెల్ కూడా చేయలే, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎక్కువ ట్రావెల్ చేయలేదు. బాగా తెలుగుగా మాట్లాడుతున్నారు మీరు. అంటే సుదీర్ఘంగా నేను రాజకీయాలలో ఉంటే ఇట్లా మాట్లాడాలి, రాజకీయాలు మనసు పక్క అన్నట్టుగా రాజకీయాలలో మాట్లాడాల్సిన అవసరం లేదన్న. కాకపోతే నేను సుదీర్ఘంగా మీనాక్షి మేడం తోటి పనిచేసిన కాబట్టి, మీనాక్షి మేడం తోటి నాకు ఈ రోజుకి కూడా నేను ఏదైనా ఫోన్ చేసినా, మెసేజ్ పంపించినా, లేకపోతే ఒక లెటర్ ఇచ్చినా. ఓకే, మీనాక్షి నటరాజన్ గారితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది, యాక్సెప్ట్ చేస్తున్నా నేను కూడా. ఓకే, ఇది పక్కన పెడదాం. దీపాదాస్ మున్షి అట్లా ముఖం మీద అయితే అనలే అన్న. ఇక నీకు ఓపెన్ గా చెప్పాలి, ముఖం మీద నాకైతే తెలియదు అని ఉంటది. సరే నీకు తెలిసి ఉంటే అని ఉంటది, నేను కూడా ఇప్పుడు తెలుసుకుంటా అని ఉంటది. అని ఉంటే నేను మీకు తెలుసుకుంటా అంటారా, నాకైతే తెలియదు. కానీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా నిజాలే. ఓకే, అవి మీకు కూడా తెలుసు. కానీ ఇంటర్వ్యూ కాబట్టి మీరు ఒప్పుకోవట్లేదు. ఇంటర్వ్యూ కాబట్టి ఒప్పుకోవట్లే అంటే అన్న, మీరు బయట జరిగే విషయాలు తీసుకొచ్చి నా మీద రుద్ది మీరు నువ్వు ఒప్పుకో అంటే ఎట్లా అన్న. కానీ మీ మనసు అయితే మీ మనసు ఒప్పుకోదు కదా మీరు చెప్పే మాట. నిజంగా నేను ఏమంటున్నా, నిజంగానే కష్టం వస్తే నేను ఓపెన్ గా మాట్లాడతానన్న. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, ఎవరికి ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. నా దగ్గరికి రండి. నేను ఏమంటున్నా, ఎవరి కోసం భయపడాలి, ఎవరికి భయపడాలి చెప్పు. నేను ఏమంటున్నా, నాకేం నీ బాధలు నేనే ఇంటర్వ్యూ చేస్తా. వెంకటస్వామి భయపడియో లేకపోతే ఏదో జంక్యో ఇంకేదో చేసుకో అనుకొని మీ దగ్గర దాస్తే నాకు వచ్చేది ఏముంది? నాకేం లేకపోయినా అన్న, కాలు చేతులు మంచిగా ఉన్నాయి, నోరు ఉంది, బుద్ధి ఉంది. రాజకీయాలు ఏం శాశ్వతం కాదు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఏం శాశ్వతం కాదు. విన్నరా అన్న? ఒకవేళ మీరు అనుకున్నట్టు ఇవన్నీ ఏదో నిజంగానే జరిగినాయి అనుకుందాం, బయట హ్యాపీగా నేను బిజినెస్ చేసుకోగలుగుతా, హ్యాపీగా నేను చదువుకున్నా, నాకు నేను జాబ్ చేసుకోగలుగుతా, ఏడికి పోయినా కానీ నాకు ఉన్నంత దానికి. సో నేను ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన నేను కూడా తెలుసా, రాజకీయం అనేటటువంటి వ్యసనంలో ఒక రాజకీయ నాయకుడిగా తిరిగిన తర్వాత దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. రాజకీయ నాయకుడు అర్థమవుతుందా? వాస్తవం కావచ్చు అన్న. కాకపోతే నా సిద్ధాంతం నాది ఎక్స్ట్రీమ్ సిద్ధాంతం అన్న. ఇక నేను నా సిద్ధాంతాలు చెప్తే అవి లీగల్ కిందికి వస్తాయి. కమ్యూనిజం ఆ టైప్ ఆఫ్ సిద్ధాంతం అన్న. సో నేను ఎక్కువ దీని గురించి డిస్కస్ చేయదలుచుకోలే. సో మీకు అర్థమైపోయి ఉండాలా నేను ఏ టైప్ ఆఫ్ వ్యక్తినా అని. గనులు పట్టుకొని అల్లలో పోతారా అంటే నేను ఒక లెవెల్లో ఒక టైంలో అంటే ఆ టైప్ ఆఫ్ ఐడియాలజీతో ఉండే అన్న. నేను ఏదైనా కూడా సిద్ధాంతాలతోటి రాజకీయాలు జరుగుతాయని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. సిద్ధాంతం లేని రాజకీయము గమ్యం లేని పయనం లాంటిదని ఐ బిలీవ్. సో నేను ఒకప్పుడు ఉండే అట్లా. సో పెద్దలు, ప్రొఫెసర్లు, తెలిసిన వాళ్ళు అది ఇట్లాంటి తప్పిదాలకి దారి తీస్తుంది, దానివల్ల ఏం నష్టం పోతామని చెప్పి నాకు క్లియర్గా నాకు చెప్పారు పెద్దలు. చాలామందితో కూడా నేను కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు, సార్ ఇది ఎట్లా అది ఎట్లా చాలామందితో మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్తా ఉంటారు. అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నేను ఇచ్చేసిన. కరెక్ట్. వాచ్ బాగుందన్న మీది, ఎంత ఖరీదు? మా సిస్టర్ రోలెక్స్ కాదన్న, ఇది ఫాజిల్, ఇది ఇక్కడిది కాదు. ఓకే, ఇది యుఎస్లో నా చెల్లి ఉంటుంది, నా కజిన్ ఉంటుంది, మా బాబాయ్ కూతురు ఉంటుంది, తను నాకు పంపించింది, గిఫ్ట్ చేసింది, అంతే. అంతకు మించి ఏం లేదు. డబ్బులు బాగా డబ్బులు ఏం సంపాదించలే అన్న. రూపాయి కూడా డబ్బులు ఏం. ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చారు కదా, ఏ కార్ లో వచ్చారు? మా ఫాదర్ది ఇన్నోవా ఉందన్న. 10 years ముందు కొన్నాం, అదే ఇన్నోవా ఉంది, అదే కార్లోనే ఇన్నోవాని. ఓన్లీ 2015 మోడల్, 11 years అవుతుంది, అదే ఇన్నోవాలో ఉన్నా, అదే బండి వాడుతున్నా. రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా అదే బండి వాడినా, 2 సంవత్సరాలు అయినా అదే బండి వాడినా. డబ్బే సంపాదించాలనుకుంటే ఇవన్నీ అవసరం లేదు కదన్న. డబ్బు సంపాదించాలి చాలా దారులు ఉన్నాయి రాజకీయాలలో కూడా. డబ్బు సంపాదించడానికి దానికి ఇంకొక తరీకా ఉంటది, కానీ నేను దానికి ఏమైంది మీకు గోల్ ఏంది? మీ గోల్ ఏంది? నేను ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, తర్వాత నాకు పార్టీలో పనిచేయాలని ఉంది. సో నేను పార్టీ వ్యవస్థలోకి వెళ్తా. అది యువజన కాంగ్రెసా లేకపోతే సీనియర్ కాంగ్రెసా, అది నా స్ట్రెంత్ బట్టి, నేను చేసిన వర్క్ బట్టి పార్టీ డిసైడ్ చేస్తాను. పార్టీలోనే కొంచెం కొనసాగుతున్నా. సరే ఇక మీరు ఏమా అంటే ఎవరికన్నా కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యే కావడము, ఎంపీ కావడం అనేది అంతిమ గోల్
ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ అన్న. రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ అంతే. చెప్పండి అన్న, రైట్. ఇది చాలా రిస్కీ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి. డైనమిక్ లీడర్. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క. లాయల్ కాంగ్రెస్ లీడర్, పేదల పెన్నిది, ఐ మీన్ గ్రౌండ్ లెవెల్ లీడర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈజ్ అ హీరో అన్న. అవునన్నా, నాకు అంటే కేసీఆర్ గారు అంటే ఎందుకు నేను తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఈజ్ అ లెజెండ్ అంతే. కేటీఆర్. వారి ప్రవర్తన శైలి కొన్ని నాకు నచ్చదు. హరీష్ రావు. 100% పబ్లిక్ లీడర్ అన్న. కల్వకుంట్ల కవిత. ఇంకెవరిని గురించి అని అడగాను. బల్మూరి వెంకట్. స్టూడెంట్ లీడర్, యాక్టివిస్ట్. వంశచందర్ రెడ్డి. ఇంటెలిజెంట్ లీడర్, మాకు ఆర్గనైజేషన్. మీనాక్షి నటరాజన్. నిజాయితీ గల వ్యక్తి, కష్టపడ్డ వ్యక్తి. దీపాదాస్ మున్షి. వారు కూడా అంతే, అటు పెద్ద లీడర్, మంచి లీడర్. మహేష్ కుమార్ గౌడ్. ఈజ్ ఆర్ స్టార్ టు ద పార్టీ. సీతక్క. ప్రజల మనిషి, ఐ మీన్ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పనిచేసే ఐడియాలజీ తోటి ఉండే ఆవిడ. పొన్నం ప్రభాకర్. నాకు ఇష్టమైన లీడర్. శ్రీధర్ బాబు. వారు కూడా అంతే. బండి సంజయ్. కొంచెం అటు ఇటు. అనిల్ కుమార్ యాదవ్. సొంత అన్న. అంజన్ కుమార్ యాదవ్. మాకు పెద్ద మనిషిలాగా. వెంకట స్వామి. మీరు చెప్పాలి, నేను ఎట్లా చెప్తాను. జర్నలిస్ట్ క్రాంతి. ఆబ్వియస్లీ ఫెయిర్ లేకుండా, ఫ్రాంక్లీ స్పీకింగ్, డేర్ అండ్ డాష్. థ్యాంక్ యూ అన్న.